హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది బ్రేక్ఫాస్ట్ కూడా రాలేదు, ఏం రాలేదు, ఎవరో తలుపు కూడా కొడుతున్నారు. नहीं पानी बोल रहे అవసరం బ్యాగ్ ఎందుకు ఇంకా 2.5 hours రెడీ అయ్యావు. నేను చూడు అయిపోయి ఇంత తొందరగా రెడీ అయ్యాను. అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఎ మెన్. పెద్ద స్టఫ్ అక్కలేదు మనకి. టీ షర్ట్ ప్యాంట్ ఖల్లాస్. పద, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కూడా. మీ ఆవిడ కూడా ఇంతేనా? ఇంత చాదస్తంగా ఉంటారా? ప్రతి చిన్నదానికి వంక పెడుతూ ఉంటారా? కమ్ జాయిన్ ద క్లబ్. మైండ్ మీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లబ్లో జాయిన్ అవ్వండి మీరు కూడా. అంతే, ద ఫ్యాక్ట్. బాగుంది, పర్ఫెక్ట్. చెప్పు, ఇప్పుడు ఎటు వెళ్తాం ఈరోజు? మోస్ట్లీ ఈరోజు మనం సౌత్ గోవా కవర్ చేస్తాము. మేజర్ ప్లేసెస్ సౌత్ గోవాలో. అంటే ప్లాన్ పెద్దగా ఏం చేయలేదు, కానీ బికాజ్ నాకు ఈ మొత్తం కంప్లీట్ వెకేషన్లో ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్. అంటే ఎక్కువ హడావిడి పడకుండా పరిగెత్తుకుంటూ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మార్నింగ్ 5కి లేచి ఈ ప్లేస్కి వెళ్ళిపోవాలి, 6కి ఈ ప్లేస్కి వెళ్ళాలి అనే ప్లాన్తో వెళ్ళేవాళ్ళం. నౌ ఐ వాంట్ ఫాలో పవన్. సో పవన్ని ఫాలో అవుదాం ఫిక్స్ అయ్యాను. శుభ్రంగా నిద్రపోవాలి, శుభ్రంగా లేవాలి, నిదానంగా వెళ్దాను ప్లేసెస్కి. ఓ, నువ్వు వచ్చావు గోవాకి? ఎప్పుడు వచ్చావు? గెస్ట్ చేయలేదు నేను. నిన్ననేనా? పక్క రూమ్లోనే. మీకు స్విమ్మింగ్ పూల్ బాగుందా? నేను మాత్రం ఒక బ్యూటిఫుల్ వైఫ్తో వచ్చాను డెస్టినేషన్. మరి మీరు ఎవరితో వచ్చారు? మీరు మీ హస్బెండ్తో వచ్చారా? ఎవరో అందమైన వ్యక్తి ఉన్నాడా? స్టైల్గా వాష్గా కలిసి పెట్టి కూర్చున్నాడు. మన గురించి చెప్తుంటే చాలా హాయిగా ఉంది. సరే, అది సంగతి. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ శాంతాదుర్గా టెంపుల్. గోవాకి వచ్చి గుడికి ఎవరైనా వెళ్తారా అంటే ఇగో చాలాస్తూ ఉన్నాం మా వైఫ్. గోవాకి వచ్చిన గుడికి తీసుకెళ్ళమంటే ఇంకా గుడికి తీసుకెళ్తున్నాను. స్వామి కార్యం స్వకార్యం రెండు అవ్వాలన్నా. శ్రీ శాంతాదుర్గా విజయతే. Next, we are here at the one of the biggest Durga temple in Goa. బాగుందిరా టెంపుల్. ఇది కూడా కొంచెం ఇంచుమించు యూరోపియన్ కన్స్ట్రక్షన్లోనే ఉంది టెంపుల్. స్పెట్స్, షేడ్స్. కొంచెం ఆడ్ క్లైమేట్స్ ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి బాగా చల్లగా అవుతుంది. మార్నింగ్ ఈ టైంకి ఏమో మంచి ఎండ ఉంటుంది. మిడ్ డేకి అఫ్కోర్స్ ఆల్మోస్ట్ 2 hours తెలుసా ఇక్కడ రావడానికి. చాలా లాంగ్ జర్నీ ఫ్రమ్ రిసార్ట్, బట్ వర్త్ ఇట్. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. బయట నుంచి దుర్గా టెంపుల్. ఇప్పుడు చెప్పు, టెంపుల్ ఎలా ఉంది? బాగుందా? పీస్ఫుల్గా ఉంది. ఏం అబ్జర్వ్ చేసావు టెంపుల్లో? ఒకటి అంత పెద్ద బోర్డు వేశారు కాబట్టి మనం ఎలాగో అబ్జర్వ్ చేయాల్సిందే. డ్రెస్ ఫుల్ అటైర్ ఉండాలంట. వీడియో తీయకూడదు అన్నారు.
మనం తీయలేదు వీడియో. అండ్ నాకు ఇస్కాన్ టెంపుల్ వైబ్స్ వచ్చాయి లోపలికి వెళ్ళంగానే. ఇస్కాన్ టెంపుల్ వైబ్స్ వచ్చాయా? అండ్ అమ్మవారి గుళ్ళు మనం ఎక్కడ చూసినా కూడా ఒక లెగ్ పైకి వేసి ఉంటుంది, అదర్ బాస్కెట్లు వేసుకొని ఉంటుంది. ఇక్కడ 2 కాళ్ళు కిందే పెట్టింది. ఓకే. ఇలా శారీ డ్రేపింగ్ కూడా చాలా కొత్తగా కట్టారు అమ్మవారి. అవునా? నేను అవన్నీ అబ్జర్వ్ చేయలేదు. మనం మేజర్లీ నేను అబ్జర్వ్ చేసింది టెంపుల్ కన్స్ట్రక్షన్. నేను లోపలికి వెళ్ళినా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన విధానం చాలా యూనిక్గా ఉంది. బికాస్ యూజువల్లీ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ మన గోపురాలు అంతా నేటివిటీ, తమిళ నేటివిటీలో ఉంటాయి టెంపుల్స్ అన్నీ. ఇక్కడ మాత్రం టెంపుల్ కన్స్ట్రక్షన్ యూరోపియన్ నేటివిటీలో ఉంది. టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన సైట్, రౌండ్ ఫిగర్, మొత్తం కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే ఒక యూరోపియన్ స్టైల్లో ఉంది. కలర్స్ కానీ అవన్నీ మేబీ నార్త్ ఇండియన్ సైడ్ కొన్ని ఇలా ఉంటాయి. ఇది మాత్రం కొంచెం కొత్తగా బాగుంది. నెక్స్ట్ భయ్యా స్పైస్ గార్డెన్ जा रहे हैं हम? हाँ जा रहे हैं स्पाइस गार्डन. चलो दे. ఏం చేస్తున్నావు రసిత? ఏం చేస్తున్నావు? సెల్ఫీ దిగుతున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూసి ఆనందించి ఫోటో తీసుకోవడం. చూసి ఆనందించి ఫోటో తీసుకోవడానికి. అసలు ఇది ఏంటిరా? మొత్తం చెట్లను చేసి చోటు మేము తీసుకొచ్చి పడేసాం. స్పైస్ గార్డెనా? ఆ ముందు గైడ్ ఎవరో ఉంటారంట. గైడ్ హే భయ్యా ఉదర్? गाइड? हाँ, आप खाना खाने के रूम के किसी से भी पूछ लीजिए. मतलब ये गाइड मतलब स्पाइस गार्डन का गाइड कुछ है? आप वो फ्री में करते हैं. चलो थैंक यू. అది మ్యాటర్ ఇక్కడ. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ స్పైస్ గార్డెన్ ఈజ్ ఫుడ్. ఎస్, 500 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటాడు. తీసుకున్న 500కి అన్లిమిటెడ్ బుఫే, వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఉంటాయి. అండ్ ద స్పైస్, ద గార్డెన్ అంతా గైడ్ ఉంటాడు, చూపిస్తుంటాడు. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. ఓ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓ తీసుకున్నాను. వాట్ ఆర్ వి హ్యావింగ్ టుడే? చాలా సింపుల్గా దాల్, రోటీ అండ్ పాపడ్. ఇది ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఏం తెచ్చుకున్నావు సీత? ప్రాపర్ మీల్స్ అంటారా? రైస్, సాంబార్ రైస్, కొంచెం రోటీ, పన్నీర్ కర్రీ. చలో హ్యావ్ ఫన్. గోవాలో ఎండ మండింగ్, చెమట కారింగ్, స్వెట్టింగ్. క్లియర్ స్కైయా, దోల్ తీరింగ్, మామూలుగా లేదుగా. ఓకే, లెట్స్ హాప్ అప్ ఫర్ ద స్పైస్ టూర్. ये स्पाइस गार्डन 130 एकड़ का है जो मिक्स प्लांटेशन. ऑनर का नेम है माधव संघ, सहकारी का सर नेम. देख कर गया. సీత ఎలా ఉంది స్పైస్ గార్డెన్ టూర్? అందుకే వాళ్ళు కలిసి ఫుడ్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ గట్టిగా తిని ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తాం మనం. బట్ ఫైన్, ఐ వుడ్ సే స్పైస్ గార్డెన్ సంథింగ్ అంటే బాగా నేచరు, ప్లాంట్ లవర్స్ అయితే రావచ్చు. కొన్ని మనకు అర్థం కావు వాళ్ళు చెప్పేవి, కొన్ని మనకు తెలియవు. హిందీ ఆబ్వియస్లీ మన నార్త్ ఇండియన్ స్టేట్కి వచ్చి హిందీ నేర్చుకోవద్దు. అంటే హిందీ భాష తెలియడం వేరు మనకి, వాళ్ళు ఆ మసాలా కలోకియల్ లోకల్ లాంగ్వేజ్ అవన్నీ మనకు తెలియాలి. బట్ ఫైన్, టైంపాస్కి బాగానే ఉంది. అంత ఎక్సైటెడ్ ప్లేస్ కాదు, ఇట్స్ ఓకే.
నాట్ బ్యాడ్. స్పెషల్ ఏంట్రా ఈరోజు? ఈరోజు ఏంటి? మేరీ క్రిస్మస్. వెనకాల చర్చ్. ఇదేంటి తెలుసా? వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ఇన్ గోవా. పంజిమ్ క్యాపిటల్లో ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. ఫేమస్ అది పోర్చుగీస్ కాలనీ అంటారు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. షార్ట్కట్లో చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీర్ హీ కేమ్ హియర్ టు బిల్డ్ దోస్. అన్ని బిల్డింగ్స్ ఒకేలా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్తో. మొత్తం ఇది ఎప్పుడు సమ్వేర్ ఇన్ బిట్వీన్ 1800 సెంచురీ 1700 సెంచురీలో, నాకు కరెక్ట్గా టైం గుర్తులేదు ఇయర్, వచ్చి ఆ ఇంజనీర్ ఇక్కడ బిల్డ్ చేసి ఆ పెద్ద పెద్ద విల్లాస్ని అప్పుడున్న బిగ్గెస్ట్ బిజినెస్ పర్సన్స్ అమ్మేశారు. దాని తర్వాత అది లోకల్ కంప్లీట్గా కాలనైజేషన్ అవన్నీ అయిపోయాక, ఇండిపెండెన్స్ వచ్చాక ఇట్ వాస్ హ్యాండ్ ఓవర్డ్ బై సమ్ బిగ్ బిజినెస్ మ్యాన్స్ అండ్ అలా కంటిన్యూ అయిపోయింది. అండ్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ కాలనీ ఇన్ గోవా టు ఎక్స్ప్లోర్. జస్ట్ ఆ బిల్డింగ్ కలర్స్, ఆ వైబ్రెంట్ కాలనీ చూడడం కోసం చాలామంది వెళ్తారు టూరిస్టులు, లైక్ హౌ వీఆర్ గోయింగ్ రైట్ నౌ. రామోజీ ఫిల్మ్ సిటీ అన్నవరా దీన్ని? అఫ్కోర్స్ కొంచెం ఇంచుమించు అలానే ఉంది, బట్ యా కొంచెం కొత్తగా ఉంది. టూ మచ్ అసలు, ఇది చాలా టూ మచ్. దోనాపోలా చూడటానికి మనకి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచేలా చేస్తాను ఇక్కడ. ఇది టూ మచ్, వాంటెడ్లీ చేస్తున్నారు. ఇది కూడా పోలీస్ అవుట్ పోస్ట్ కరెక్ట్గా ఇక్కడే పెట్టేసి ఇక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడి నుంచి లోపలికి కార్ అలో లేదా, వాడు దింపేసి వస్తాడన్నా కానీ పంపించట్లేదు. దోనాపోలా ఎంత పని చేసావురా నువ్వు. లస్సీ తాగుతున్నావా నువ్వు? తప్పక. దిస్ ఈజ్ డ్రై ఫ్రూట్ లస్సీ. ఏంటిదిరా అది? కేసరి లస్సీ. బాగుందా? ఇదైతే చాలా బాగుంది. పా అత్తే కానీ మా మమ్మీ కానీ వీడియో చూస్తే ఫుల్ హ్యాపీ అయిపోతారు. నువ్వు లస్సీ తాగుతున్నావు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు నాన్న. లోపల అస్సలు బాగాలేదు, నువ్వు తాగుతుంది లస్సీ. చాలా బాగుంది. క్వైట్ న్యూ. మేబీ ఐ ఆమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమ్ దిస్ ప్లేస్. ఇంతమంది జనాలు చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోబియా వచ్చి ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు. ఇట్లా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే టూ మచ్ క్రిస్మస్ టైం కదా, ఇలానే ఉంటారు. దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. బట్ దిస్ ఇస్ అ నైస్ ప్లేస్. సన్సెట్ టైంకి ఇంకా బాగుంటుంది. అండ్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ ఇది ఇంకా చాలా చాలా బాగుంది. చూస్తే నా వెనకాల చాలా బాగుంటుంది. అండ్ సీత ఆఫ్ కోర్స్ చాలా బాగున్నారు. ఓకే పై ఆ సినిమాలు అంటే సావా, సీతమ్మ ఇట్లా సినిమాల జట్టు మూవీలో తనిఖీల పని నేను అంటాను సావా, పెద్ద ఈయన అందరినీ బాగుంటావు అని అంట. ఈయన అందరినీ మంచారు అనుకుంటా కానీ ఆయనే పెద్ద మంచారు అన్నట్టుగా. అయినా నుంచి సీత ఊపికైపోయింది అంటున్నా కానీ నాకైపోయింది. ఏదో ఒప్పుకోక నీ మీద. అవును, ఏదో పెద్ద నిన్ను మరి నీ మీద తోసేస్తే నేను ఎస్కేప్ అయిపోవచ్చు. శుభ్రంగా నేను ట్రిప్ తిరగచ్చు. 2 కిలోమీటర్లు నడుతుందా పోనీ ఇక్కడి నుంచి.
నడుస్తావా ఇంకో 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ నడుస్తావా చూడు. అంటే బీచ్ సైడ్ వ్యూ బాగుంటుంది నడుచుకుంటూ వెళ్దాం అంటే. అయిపోయింది బ్యాటరీ డౌన్. చలో మోస్ట్ ప్రాబ్లీ వీల్ గెట్ బ్యాక్ టు ద హోటల్. డన్ ఫర్ ద డే. See you in the next vlog. Bye bye. Don't forget to subscribe our channel. Bye. That's it for this video. See you tomorrow.